ఈ వ్యక్తి కళ్ళు పొరపాటున కొన్ని వస్తువులకు తగిలి గీరుకుపోయాయి. అతను మేల్కొన్నప్పుడు తాను హాస్పిటల్లో ఉన్నట్టుగా గుర్తించాడు. అతని కళ్ళను క్లాత్ తో కప్పి ఉంచారు. అప్పుడు అతనికి ఏదో మాయాజాలం జరిగింది. అతను క్లాత్ ద్వారా కూడా చూడగలుగుతున్నాడు, గోడల గుండా కూడా చూడగలుగుతున్నాడు. అతడు మరొక గదిలో ఉన్న నర్సును చూశాడు. అతను చాలా భయపడి తొందరగా కళ్ళపై ఉన్న క్లాత్ను తీసేశాడు. వైద్యుడు వచ్చినప్పుడు అతను పైకి చూసి వైద్యుడు ముఖం మీద మాస్క్ కింద ఉన్న పుట్టుమచ్చను చూశాడు. అతను వైద్యుడిని మాస్క్ తీయమని అడిగాడు. నిజంగానే అది తీయగానే అతడు చూసినట్లుగా పుట్టుమచ్చ అక్కడే ఉంది. అతను తన స్నేహితుడితో మార్కెట్లో తిరుగుతూ ఉండగా ఒక షాప్లో చేతిలో ఉన్న గొట్టం విలువ చాలా పురాతనమైనది ఇది అని గుర్తించాడు. అతను దుకాణదారుడికి దానిని అమ్మమని అడిగాడు. దుకాణదారుడు 2000 అడిగాడు, కానీ చివరికి 600కు అమ్మాడు. వారు ఆ గొట్టాన్ని ఒక పురాతన వస్తువుల డీలర్ దగ్గరికి వెళ్లారు. అక్కడ అది 1,00,000 రూపాయలు విలువ చేసింది. తనకు నిజంగానే కొన్ని ప్రత్యేక శక్తులు ఉన్నాయి అని నిర్ధారించుకున్నాడు. అతను ఒక వేలం వద్దకు వెళ్ళాడు. అక్కడ ఒక పురాతనమైన చిత్రాన్ని వేలం వేస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్నవారు ఎవరు దాన్ని కొనడానికి ఆసక్తి చూపలేదు. అతను ఆ చిత్రంలో ఏదో అసాధారణమైన విషయం గమనించి దానిని కొన్నాడు. అతను ఆ చిత్రాన్ని తన తాత వద్దకు తీసుకుని వెళ్ళాడు. ఆయన ఒక పురాతన వస్తువుల నిపుణుడు. అక్కడ వారు ఆ చిత్రాన్ని $15 మిలియన్ విలువైనది అది అని కనుక్కున్నారు.